50% చెరువులు ఖాళీ. రాష్ట్రంలో 10,700 చెరువుల్లో సగం లోపే జలాలు. మార్చి మొదట్లోనే అడుగంటిన నీటి వనరులు. భద్రాద్రి కొత్తగూడెంలో 90% ఎండిన చెరువులు. నిరుడు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదు. అయినా చెరువులను నింపని కాంగ్రెస్ ప్రభుత్వం నాడు కేసీఆర్ పాలలో నడివేశంలోనూ మత్తళ్ళు. ప్రభుత్వ సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు. ప్రస్తుతం సాగునీటి కోసం రోడ్డు ఎక్కుతున్న రైతులు. ఎండలు ముదిరితే మున్ముందు గడ్డు పరిస్థితులు. ఎవరికి ఉందబ్బా, ఎవరికి ఉంది చెప్పి ప్రభుత్వానికి ఇది రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏమైనా ఉందా? ఓ రైతు భరోసా వేయాలని చెప్పేసి ఏమైనా ఉందా? టైంకు ఇంత యూరియా వేయాలని ఏమైనా ఉందా? వాళ్ళకు ఉన్నది ఏంది? ఇల్లు కూలగొట్టుకోవాలి, ఫస్ట్ కమిషన్లు ఏమన్నా ప్రాజెక్టులు చేసుకోవాలి, అక్కడ ఏమన్నా హైదరాబాద్ నడిబొడ్డున ఏమంటారు మైనింగ్ మాఫియా చేయాలి, ఆ తర్వాత దాచుకున్నదంతా ఇంత ఢిల్లీకి ఇంత కప్పం కట్టాలి, ఏమన్నా మిగిలినంత దుబాయ్లో లేకపోతే అక్కడెక్కడనో ఇంత ఇన్వెస్ట్ చేయాలి. రైతుల గురించి ఏం పట్టించుకుంటారు వాళ్ళు? మొత్తం కాళేశ్వరమే కూలేశ్వరం అని చెప్పేసి అన్నోళ్ళు ఇంతవరకు కనీసం ఒక్క ఇటుక, ఏ ఒక్క ప్రాజెక్టు మీద ఒక్క ఇటుక కూడా కట్టనోళ్ళు రైతులకు మేలు చేస్తారంటే ఎవరు నమ్ముతారు? సార్ మీరే ఆలోచించుకోవాలి. 21,500 మొత్తం చెరువులు ఉంటే 254 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 107 టీఎంసీల 42% ప్రస్తుతం నీటి నిల్వ. మొత్తం జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొనేలో ఎండిపోయిన చెరువు. చెరువులు ఎండిపోతాయి, అన్ని ఎండిపోతాయి. భూభారతిలో గిఫ్ట్ డీడ్ మిస్సింగ్. సేల్ డీడ్ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్. అదనపు ఆదాయం కోసం సర్కార్ కక్కుర్తి. రైతుల నెత్తిపై రిజిస్ట్రేషన్ భారం. ఇది భూభారతి కాదు, ఇది భూహారతి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ దీని మీద నేను పెద్దగా మాట్లాడాను. విస్తరిస్తున్న యుద్ధం. పశ్చిమాసియాలో తీవ్రతరమైన ఉద్రిక్తలు. అజర్బైజాన్ ఎయిర్పోర్టు, స్కూల్పై ఇరాన్ దాడులు. ఇరాన్ను గట్టిగా బదిలిస్తాం, అజర్బైజాన్ హెచ్చరిక. డూమ్స్ డే క్షిపణి. పశ్చిమాసియా ఉద్రిక్త వేళ అణుక్షిపణి పరీక్షించిన అమెరికా. సముద్ర గర్భంలో బ్రహ్మాస్త్రం. మార్చ్ 48 టోర్పిడో ఇరాన్ నౌకను ముంచింది. ఇదే సబ్మరైన్తో శత్రు యుద్ధ నౌక ధ్వంసం. ఎప్పుడో రెండవ ప్రపంచ యుద్ధంలో ఇలాంటి దాడి గురించి విన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యం అలాంటి దాడిని ఇరాన్ నౌకపై చేసింది. హిందూ మహాసముద్రంలో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇరాన్ యుద్ధ నౌకపై నీటి దిగువన మోహరించి ఉన్న అమెరికా జలాంతర్గం నుంచి సముద్ర గర్భం బ్రహ్మోత్సవం అంటే పాక్లో కోవిడ్ తరహా ఆంక్షలు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు అమలుకు ప్రభుత్వ యోచన. ఇరాన్ యుద్ధంతో ఇంధన కొరతాట. విమానయానం ఆగమాగం. పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 23,000 విమానాల రద్దు. ఎయిర్లైన్స్కు 9,000 కోట్లకు పైగా నష్టం. నష్టమే కానీ ప్రజలు చక్కగా ఉంటే సుఖంగా ఉంటే సరిపోయాగా. రైట్. సుకోయి మిస్సింగ్. అస్సాంలో యుద్ధ విమానమే గల్లంతా గాలింపు చేయటనే ఏఎఫ్. యుద్ధ విమానం ఎట్లా పోతుంది? అసలు బస్సా? భారత వైమానిక దళానికి చెందిన సుకోయి SU-30 MKI యుద్ధ విమానం గురువారం సాయంత్రం అస్సాంలో అదృశ్యమైంది. అస్సాంలోని జోర్వాట్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం రాత్రి 7 గంటల తర్వాత రాడార్ రకాహో పైనుంచి వెళ్ళిపోయిందా.